హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. రాములమ్మ సీరియల్ మెయిన్ లీడ్ చేసిన శిరీష ఎంత క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందేగా. అయితే తను సీరియల్స్ చేయకముందు తన ఫ్యామిలీతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించానని చెప్పుకొచ్చింది. ఇంతకేంటి ఆ కష్టాలు తెలుసుకోవాలంటే ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. శిరీష ఉమ్మడి కరీంనగర్లో పుట్టి పెరిగి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కి తన ఫ్యామిలీతో వచ్చి ఏం చేయాలో తెలియక చాలా కష్టాలు అనుభవించిందట. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకానొక టైంలో ఇంట్లో రైస్ కూడా ఉండేది కాదట. అప్పుడు నూకల అన్నం తిన్నాము అని, అలాంటి టైంలోనే వాళ్ళ పేరెంట్స్తో కలిసి మిర్చి బండిని నడిపిస్తూ వర్షంలో తడిస్తూ మిర్చీల్ని పార్సల్ కడుతూ కస్టమర్స్కి ఇచ్చేదాన్నంటూ, అదేవిధంగా ఒక్కో టైంలో మా అక్క కూడా 75 రూపాయల కోసం సేల్స్ గర్ల్స్గా చేసిందని, అంతేకాదు వాళ్ళ అమ్మ అయితే 2500 రూపాయల కోసం వాచ్మెన్గా చేశారని, ఇలా కెరియర్ స్టార్టింగ్లో చాలా కష్టాలు అనుభవించానని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు 15 సీరియల్లో యాక్ట్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళి 5000 రూపాయల కోసం కష్టపడి ప్రైవేట్ జాబ్ చేస్తానంటే ఇప్పుడు అందరూ చీప్గా చూస్తున్నారని, ఇక మా రిలేటివ్స్ అయితే వీళ్ళకేం తక్కువ అంటూ మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉంటారని, నేను సీరియల్స్ కోసం ఎప్పుడూ ఇంత అంత అని డిమాండ్ చేయను కూడా. నా మీద లేనిపోనివి కావాలని రూమర్స్ క్రియేట్ చేశారు. దీంతో నేను ఎటుపోలేక ఛాన్సుల కోసం ఎవరిని అడగలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. సో తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ప్రజెంట్ వరుస ఛాన్సుల్ని అందుకుంటున్న శిరీష మనందరికీ ఓ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.